హలో గైస్, డెంటిస్టులకు తప్ప 90% మంది జనాలకి పళ్ళు క్లీన్ చేయించుకుంటే పళ్ళు అరిగిపోతాయని, పళ్ళు లూజ్ అయిపోతాయని, చెగులు జారిపోతాయనేసి ఒక చిన్న అపోహలాగా ఉండిపోయింది. ఎవరు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ అయిందో అదైతే మనకు తెలియదు. సో ఈ వీడియోలో వచ్చేసి ఒక చిన్న డెమో ఒకటి చేసి చూపిస్తున్నా. చూసి సేవ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. పళ్ళు క్లీన్ చేయించుకుంటే పళ్ళు అరగవు అనేసి నా నెయిల్ మీద ఒక చిన్న డెమో చూపిస్తాను. ఈ నిజంగా పన్ను అరగదీసే అంత పవర్ ఉందని అంటే నా గోర్ అనేది ఖచ్చితంగా అరుగుతుంది. అలాగే నాకు పెయిన్ కూడా రావాలా. సో దానికోసం ఒక చిన్న డెమో చూపిస్తాను. నా గోరు మీదే ఫస్ట్ ఇట్లా క్లీన్ చేయడం, ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తాను. వాటర్ స్ప్రే వస్తుందని అంటే వైబ్రేట్ అవుతుంది అని అర్థం. సో ఆ వైబ్రేషన్తోనే మనం కంటి మీద కార్ అనేది రిమూవ్ చేస్తాం. సో చూస్తాను గోరు మీద ఇలా పెడుతుంది. మీరు అనుకుంటున్నట్టు ఒకవేళ నిజంగా పళ్ళు క్లీన్ చేయించుకుంటే పన్ను అనేది అరిగిపోతుంది అని అంటే ఇప్పటికీ నా గోరు మీద ఎంతో గోరు అనేది అరిగిపోవాలా. ఒకే చోట పెడుతున్నా, కదలించట్లా. లేదు. సో మనకి నా గోరు కూడా అసలు ఏం కాదు. చిన్న స్క్రాచ్ కూడా పడదు గోరు మీద. చిన్న స్క్రాచ్ కూడా పడదు నెయిల్ మీద. చూడండి, స్ప్రే వచ్చిందనంటే ఆ టిప్ అనేది వైబ్రేట్ అవుతుంది అని అంట. చూడండి, గోరు మీద ఎంతసేపు ఒకే చోట పెట్టినా కూడా ఏం అవ్వదు. అంతెందుకు, నా చేతి మీదే దీని మీదే ఇట్లా పెడతాను. సో నిజంగా ఏమైనా అవుతుందని అంటే నాకు ఇక్కడ కూడా ఏమైనా జరగాల. చూడండి, వాటర్ స్ప్రే వస్తుందని అంటే టిప్ అనేది వైబ్రేట్ అవుతుందని అంటాం. సో ఇంకా చూడండి, వాటర్ వస్తుందని అంటే వైబ్రేట్ అవుతుందని అంటాము. సో నిజంగా దీనివల్ల మనకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని అంటే అసలు ఏం కాదు. పన్ను అనేది అరగదు. నిజంగా పన్నుని అరగదీసేంత ఇది ఉందని అంటే నా చెయ్యి కూడా ఈ పాటికి ఏదో ఒకటి జరిగి ఉండాలి. సో నా చెయ్యి ఏం కాలేదు. సో భయపడాల్సిన అవసరమే లేదు. పన్ను క్లీన్ చేయించుకుంటే ఇంకా చిగుళ్ళు అనేవి గట్టి పడతాయి, గారపోయి. పళ్ళు క్లీన్ చేయించుకోవడం వల్ల ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి, కానీ మన పంటికి అయితే ఏం కాదు. తప్పకుండా క్లీనింగ్ అయితే చేయించుకోవచ్చు.